Morning. In yesterday class we completed 5 problems in stress strain. In today class the problems will be continued. So the problem number 6 is a hollow steel column has to carry an axial load of 33 meganewton. The ultimate stress of steel is 282 Newton per mm square. Assuming a factor of safety 2 for steel, determine the external and internal diameters required for the column section if the ratio of internal diameter to the external diameter is to be 0.5. So ప్రాబ్లమ్స్ స్ట్రెస్ స్ట్రెయిన్ మీద ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో స్ట్రెస్ స్ట్రెయిన్ మీద ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నిన్న 5 సాల్వ్ చేసాము. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి 6th ప్రాబ్లం. సో ఈ 6th ప్రాబ్లంలో ఏమన్నాడు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డయామీటర్స్ అనేవి కనుక్కోమన్నాడు. సో ఇచ్చిన సెక్షన్ ఏంటి, కాలమ్ సెక్షన్కి ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత, ఇంటర్నల్ డయామీటర్ ఎంత, అంటే నథింగ్ బట్ హోలో కాలమ్ అనేది ఇచ్చాడు. సో హోలో కాలమ్కి ఇంటర్నల్ డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ కనుక్కోవడానికి కొంత గివెన్ డేటా ఇచ్చాడు. సో ద గివెన్ డేటా ఈజ్ లోడ్ నథింగ్ బట్ క్యాపిటల్ P దట్ ఈక్వల్ టు 3.3 మెగా న్యూటన్. సో మెగా అని అంటే 10⁶. సో దట్స్ వై లోడ్ ఈజ్ 3.3 into 10⁶ న్యూటన్. And ultimate stress that equal to F, that is 282 Newton per mm square, and factor of safety is 2 for steel, and ratio of internal diameter to the external diameter, internal diameter external diameter యొక్క రేషియో వచ్చరికి 0.5. సో దిస్ ఈజ్ ది గివెన్ డేటా. ఇంటర్నల్ డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి మనకు అల్టిమేట్ స్ట్రెస్ ఇచ్చాడు. సో అల్టిమేట్ స్ట్రెస్ ఇచ్చాడు కాబట్టి పర్మిసిబుల్ స్ట్రెసెస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అని అంటే మ్యాక్సిమం స్ట్రెస్ ఇచ్చాడు. సో అసలు ఆ మెంబరు ఎంత లోడ్స్ అనేవి బేర్ చేయగలదు, నథింగ్ బట్ పర్మిసిబుల్ స్ట్రెస్. సో పర్మిసిబుల్ స్ట్రెస్ దట్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెస్ F డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దట్ ఈక్వల్ టు 282 Newton per mm square divided by 2 that equal to 141 Newton per mm square. So permissible stress is 141 Newton per mm square. So ultimate stress is 282 Newton per mm square. So 141 Newton per mm square దాకా ఆ కాలం వచ్చేసరికి పర్మిసిబుల్ స్ట్రెస్ని బేర్ చేయగలిగింది. కానీ ఇక్కడ అల్టిమేట్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు, 282 Newton per mm square అని అంటే మ్యాక్సిమము 282 Newton per mm square లోపే వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ది పర్మిసిబుల్ స్ట్రెస్. యాక్చువల్లీ మనకు అల్టిమేట్ స్ట్రెస్ ఇచ్చాడు కాబట్టి పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మనకు కావాల్సింది ఇంటర్నల్ డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ కాబట్టి జనరల్గా ఫార్ములా ఫర్ ది స్ట్రెస్ దట్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో లోడ్ ఎంత, 3.3 into 10⁶ న్యూటన్ యాజ్ పర్ ది గివెన్ డేటా. అండ్ స్ట్రెస్, so stress nothing but permissible stress that equal to 141 Newton per mm square. So after calculating the load by stress the value is 23,404.25 mm square. So load by stress, so area find out cheyadaniki load divided by stress formula. సో ఏరియా వచ్చేసరికి 23,404.25 mm square. సో జనరల్గా హోల్ క్రాస్ సెక్షన్ యొక్క ఏరియా. సో జనరల్ ఫార్ములా ఫర్ ది హోలో సర్క్యులర్ కాలమ్ ఈజ్ π/4 into capital D square minus small d square. So capital D square is nothing but an external diameter and small d is nothing but an internal diameter. So equating the two areas. So area is nothing but π/4 into capital D square minus small d square equal to 23,404.25 mm square. సో ఈ రెండు ఏరియాస్ని ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఇంటర్నల్ డయామీటర్ టు ది ఎక్స్టర్నల్ డయామీటర్ యొక్క రేషియో ఈక్వల్ టు 0.5. సో ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత, క్యాపిటల్ D, అండ్ ఇంటర్నల్ డయామీటర్ స్మాల్ d దట్ ఈక్వల్ టు క్యాపిటల్ D. ఇంటర్నల్ డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే క్యాపిటల్ స్మాల్ d డివైడెడ్ బై క్యాపిటల్ D దట్ ఈక్వల్ టు 0.5. సో దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ డయామీటర్ స్మాల్ d దట్ ఈక్వల్ టు 0.5 times the external diameter. So small d value is 0.5 into capital D. So π/4 into capital D square. So capital D square constant minus small d equal to 0.5 d square. So
పైన మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. సో స్మాల్ డి ఈక్వల్ టు 0.5d. ఈ డీని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు π/4 ఇంటూ క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ 0.5d స్క్వేర్. సో అక్కడి నుంచి π/4. సో π/4 అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చామనుకో 23,404.25 ఇంటూ 4 డివైడెడ్ బై పై ఇంటూ 4 డివైడెడ్ బై పై. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ 0.5d స్క్వేర్ లెఫ్ట్ సైడ్ దట్ ఈక్వల్ టు 23,404.25 కదా. ఇది రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తే సో క్యాపిటల్ డి స్క్వేర్ అని అంటే నథింగ్ బట్ 1 ఉన్నట్టు. సో 1 మైనస్ 0.5 అని అంటే 0.75. సో రెండు డి స్క్వేర్ టర్మ్సే కాబట్టి 0.75d స్క్వేర్. సో 0.75d స్క్వేర్ కాబట్టి అండ్ నెక్స్ట్ ఈ స్క్వేర్ని రైట్ సైడ్కి సెండ్ చేస్తేనేమో రూట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ 0.75 అనేది కూడా రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 0.75 డౌన్వర్డ్స్. సో 23,404.25 ఇంటూ 4/π డివైడెడ్ బై 0.75. ఓకే, సో అలా అయినా రాసుకోవచ్చు. 23,404.25 ఇంటూ 4 డివైడెడ్ బై 0.75 పై హోల్కి రూట్. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ద డి వాల్యూ ఈస్ 199.32 దట్ ఈక్వల్ టు 200 mm. So capital D equal to 200 mm. Actually the small d value is 0.5d. So 0.5 into capital D 200. So small d value is 100 mm. So outer diameter that equal to capital D 200 mm and internal diameter small d equal to 100 mm. So this is the solution for the problem. So sixth problem, ఎక్స్టర్నల్ డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆ ఎక్స్టర్నల్ డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసరికి మనకి స్ట్రెసెస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాము. సో ఫస్ట్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేసాము అండ్ నెక్స్ట్ స్ట్రెస్ జనరల్ ఫార్ములా యూజ్ చేసి అక్కడి నుంచి రెండు ఏరియాస్ని ఈక్వల్ చేసుకుంటూ 1/1 క్యాలిక్యులేషన్ సాల్వ్ చేసుకుంటూ ఎక్స్టర్నల్ డయామీటర్ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ ఎక్స్టర్నల్ డయామీటర్ యొక్క వాల్యూ వచ్చేసరికి ఇంటర్నల్ డయామీటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్టర్నల్ డయామీటర్ వాల్యూ ఇంటర్నల్ డయామీటర్ వాల్యూ రెండు వాల్యూస్ వచ్చినాయి. సో దిస్ ఈజ్ ది సిక్స్త్ ప్రాబ్లం. So coming to the seventh problem, there are two bars, one on solid brass bar of 100 mm diameter. So ఒక బార్ రెండు బార్స్ ఇచ్చాడు. సో రెండు బార్స్లో ఒకటే సాలిడ్ బార్. సో ఆ సాలిడ్ బార్ యొక్క మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ బ్రాస్ మెటీరియల్. సో దాని యొక్క డయామీటర్ ఎంత అన్నాడు 100 mm అండ్ ఎనదర్ ఏ హోలో సర్క్యులర్ స్టీల్ రాడ్. సో ఇంకొకటి వచ్చేసరికి హోలో సర్క్యులర్. సో ఆ హోలో సర్క్యులర్ వచ్చేసరికి దాని యొక్క మెటీరియల్ ఏమో స్టీల్ రాడ్. సో దాని యొక్క డయామీటర్ సో స్టీల్ రాడ్ ఆఫ్ 100 mm ఎక్స్టర్నల్ డయామీటర్. సో ఈ హోలో సర్క్యులర్ స్టీల్ రాడ్కి ఎక్స్టర్నల్ డయామీటర్ ఈక్వల్ టు 100 mm అండ్ బోత్ ఆఫ్ సేమ్ లెంత్. సో ఈ సాలిడ్ బ్రాస్ బార్ అండ్ నెక్స్ట్ హోలో సర్క్యులర్ స్టీల్ రాడ్ రెండిటి యొక్క లెన్స్ సేమ్ ఇఫ్ ద ఎలాంగేషన్ ఆఫ్ both bars to be the same under equal loads. సో ఇక్కడ ఏమన్నాడు రెండు లెన్స్ సేమ్. సో 2 bars యొక్క లెన్స్ సేమ్ అండ్ నెక్స్ట్ ఎలాంగేషన్ ఆఫ్ బోత్ బార్స్ టు బీ ద సేమ్ అండర్ ఈక్వల్ లోడ్స్. సో ఈక్వల్ లోడ్స్ దగ్గర బార్స్ యొక్క ఎలాంగేషన్ కూడా సేమ్. ఓకే, సో ఎలాంగేషన్ కూడా సేమ్ కాబట్టి డిటర్మైన్ ది ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ది స్టీల్ రాడ్. సో హోలో సర్క్యులర్ స్టీల్ రాడ్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన ఇంకో క్లూ వచ్చేసరికి మాడ్యులర్ రేషియో దట్ ఈక్వల్ టు ES/EB అని అంటే ES అని అంటే నథింగ్ బట్ ఫర్ స్టీల్ అండ్ నెక్స్ట్ EB ఈజ్ నథింగ్ బట్ ఫర్ బ్రాస్ బార్ దట్ ఈక్వల్ టు స్టీల్ బై బ్రాస్ దట్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ది ప్రాబ్లం. సో గివెన్ డేటా వచ్చేసరికి బ్రాస్ ఏమో సాలిడ్, స్టీల్ ఏమో హాలో. సో బ్రాస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్, స్టీల్ వాల్యూస్ అన్నీ ఇంకొక సైడ్. సో డి సఫిక్స్ బి అని అంటే నథింగ్ బట్ బ్రాస్ మెటీరియల్, డి నథింగ్ బట్ డయామీటర్. సో బ్రాస్ DB that equal to 100 mm and external diameter for hollow steel వచ్చేసరికి capital D suffix S that equal to 100 mm. So
100 mm external diameter already has given in the problem. So let internal diameter. So internal diameter is nothing but small ds. We have to find out the internal diameter of a steel rod. So that's why internal diameter that equal to ds, and lengths are same in same equal loads. సో ఈక్వల్ లోడ్స్ దగ్గర లెన్స్ సేమ్ అన్నాడు, ఎలాంగేషన్ కూడా సేమ్ అన్నాడు. సో కాబట్టి లెంత్ నథింగ్ బట్ ఎల్బి ఇన్ కేస్ ఆఫ్ బ్రాస్ సాలిడ్ బార్ అండ్ ఎల్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ స్టీల్ హోలో బార్, అండ్ లోడ్ పిబి ఇన్ కేస్ ఆఫ్ బ్రాస్ సాలిడ్ బార్ అండ్ పిఎస్ ఇన్ కేస్ ఆఫ్ స్టీల్ బార్. సో మాడ్యులర్ రేషియో దట్ ఈక్వల్ టు ఈఎస్ బై ఈబి దట్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏమన్నాడు, ఈక్వల్ లోడ్స్ దగ్గర ఎలాంగేషన్స్ కూడా ఈక్వల్ అన్నాడు. సో ఎలాంగేషన్స్ అంటే నథింగ్ బట్ డిఫార్మేషన్స్. సో డెల్టా ఎల్, సో డెల్టా ఎల్ ఫర్ బ్రాస్ సాలిడ్ బార్ అండ్ డెల్టా ఎస్ ఫర్ స్టీల్ హోలో బార్ ఈస్ ఈక్వల్. సో ఇన్ కేస్ ఆఫ్ సేమ్ ఈక్వల్ లోడ్స్ నథింగ్ బట్ పీబీ ఈక్వల్ టు పిఎస్ అండ్ డెల్టా ఎల్ సో డెల్టా ఎల్ సఫిక్స్ బి ఈక్వల్ టు డెల్టా ఎల్ సఫిక్స్ ఎస్. సో actual formula for the delta L nothing but PL by AE. Deformation under axial load, delta L value for the general formula is PL by AE to the whole brass solid bar that equal to PL by AE to the steel hollow bar. So ఏ టర్మ్స్కి ఆ టర్మ్స్ బ్రాస్ బి ఉంది కదా, సో ఆ బీని సపరేట్ చేస్తే పి సఫిక్స్ బి ఎల్ సఫిక్స్ బి బై ఏ సఫిక్స్ బి ఈ సఫిక్స్ బి దట్ ఈక్వల్ టు పి సఫిక్స్ ఎస్ బై ఎస్ ఇంటూ ఎల్ సఫిక్స్ ఎస్ బై ఏ సఫిక్స్ ఎస్ ఈఎస్. హియర్ పీబీ ఈక్వల్ టు పిఎస్ అండ్ ఎల్బి ఈక్వల్ టు ఎల్ఎస్ దట్ ఈక్వల్ టు 1 by ఏబి ఇంటూ EB that equal to 1 by AS into ES. సో క్రాస్ డివిజన్ చేస్తే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏఎస్ ఇంటూ ఈఎస్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఈబి. సో ఏఎస్, సో ఏరియాస్ యంగ్స్ మాడ్యులస్ సపరేట్ చేస్తే ఏఎస్ బై ఏబి ఇంటూ ఈఎస్ బై ఈబి. సో యాక్చువల్లీ మాడ్యులర్ రేషియో ఈఎస్ బై ఈబి దట్ ఈక్వల్ టు వాల్యూ 2. సో సబ్స్టిట్యూట్ ది మాడ్యులర్ రేషియో వాల్యూ. సో ఏఎస్ బై ఏబి ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 1. సో ఏఎస్ బై ఏబి ఈక్వల్ టు 1 by 2. Cross multiplication. After cross multiplication the equation is 2AS equal to AB that equal to AB equal to 2AS. So AB అంటే nothing but area suffix B for brass solid bar and AS for the steel hollow bar. So area of brass bar is nothing but a solid కాబట్టి pi d square by 4. So D కాబట్టి బ్రాస్ టర్మ్స్ కాబట్టి డి సఫిక్స్ బి 2 ఇంటూ పై బై 4 ఫర్ హోలో కాబట్టి పై బై 4 ఇంటూ క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్. సో క్యాపిటల్ డి అని అంటే నథింగ్ బట్ ఎక్స్టర్నల్ డయామీటర్. సో ఫర్ స్టీల్ కాబట్టి డిఎస్ అండ్ ఇంటర్నల్ డయామీటర్ కాబట్టి స్మాల్ డిఎస్ హోల్ స్క్వేర్. So this is the equation. So AB and AS. AB and AS. సో రెండు ఏరియాస్ని ఈక్వల్ చేయాలి. సో ఆ రెండు ఏరియాస్ని ఈక్వల్ చేయాలి అని అంటే డయామీటర్, సో ఎక్స్టర్నల్ డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేసరికి పై ఇంటూ 100 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ పై బై 4 ఇంటూ క్యాపిటల్ డిఎస్ వాల్యూ ఇచ్చాడు. సో క్యాపిటల్ డిఎస్ వాల్యూ హోలో సర్క్యులర్ స్టీల్ కాలంకి 100 హోల్ స్క్వేర్ మైనస్ డిఎస్ స్క్వేర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఎస్ స్క్వేర్, సో పై బై 4 ఇంటూ 100 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ పై బై 4 ఇంటూ 100 స్క్వేర్ మైనస్ డిఎస్ స్క్వేర్. సో పై బై 4 క్యాన్సిల్ బోత్ సైడ్స్. సో 100 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 100 స్క్వేర్ మైనస్ డిఎస్ స్క్వేర్. సో 100 స్క్వేర్ ఈక్వల్ టు 2ని
బ్రాకెట్లో ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేస్తే 200 స్క్వేర్ మైనస్ 2ds స్క్వేర్. సో 2ds స్క్వేర్ ఈక్వల్ టు 200 హోల్ స్క్వేర్ మైనస్ 100 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 10,000. సో 20,000 మైనస్ 10,000. సో 2ds స్క్వేర్ ఈక్వల్ టు 10,000. సో ds స్క్వేర్ ఈక్వల్ టు 10,000 divided by 2 that equal to 500. ds equal to root of 500. So ds equal to 70.71 mm. So that is the internal diameter of the steel rod, that equal to 70.71 mm. So this is the 7th problem. Solution for the 7th problem. Coming to the 8th problem, the following observations were made during a tension test on a mild steel rod of 20 mm diameter. సో కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి చేశారు. సో అబ్జర్వేషన్స్ వచ్చేసరికి ఏంటి, మైల్డ్ స్టీల్ రాడ్కి అబ్జర్వేషన్స్ అనేవి జరిగినప్పుడు డ్యూరింగ్ ఏ టెన్షన్ టెస్ట్. సో టెన్షన్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఫర్ మైల్డ్ స్టీల్ రాడ్కి కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి జరిగినాయి. సో అబ్జర్వేషన్స్ జరిగినప్పుడు అందులో యూజ్ చేసినటువంటి బార్ యొక్క డయామీటర్ వచ్చేసరికి 20 mm. సో అక్కడి నుంచి గేజ్ లెంత్ 200 mm అండ్ ఎక్స్టెన్షన్ గేజ్ ఎట్ ఏ లోడ్ ఆఫ్ 31.4 kN. లోడ్ వచ్చేసరికి 31.4 kN లోడ్ దగ్గర డిఫార్మేషన్, సో నథింగ్ బట్ ఎక్స్టెన్షన్. సో డిఫార్మేషన్ వచ్చేసరికి 0.1 mm అండ్ ఈల్డ్ లోడ్ ఈక్వల్ టు 88 kN అండ్ అల్టిమేట్ లోడ్ దట్ ఈక్వల్ టు 132 kN అండ్ బ్రేకింగ్ లోడ్ 92 kN. Total extension equal to 54 mm and diameter of the rod at failure. So diameter of the rod at failure equal to 14.2 mm. అంటే elongation 14.2 mm దగ్గర ఆ రాడ్ యొక్క డయామీటర్ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అంటే 14.2 mm అనే డయామీటర్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. సో ఇవి అబ్జర్వేషన్స్. సో డిటర్మైన్ ది యంగ్స్ మాడ్యులస్, yield stress, ultimate stress, breaking stress, percentage elongation and percentage reduction in area. సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి టెన్షన్ టెస్ట్ చేసేటప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినాయి. ఏమో డయామీటర్ ఆఫ్ ది రాడ్ ఇచ్చాడు, గేజ్ లెంత్ ఇచ్చాడు, ఎక్స్టెన్షన్ గేజ్ ఇచ్చాడు, ఈల్డ్ లోడ్, అల్టిమేట్ లోడ్, బ్రేకింగ్ లోడ్, టోటల్ టెన్షన్, డయామీటర్ ఆఫ్ ది రాడ్ ఎట్ ఫెయిల్యూర్. సో ఇవి అబ్జర్వేషన్స్. సో ఇవి అబ్జర్వేషన్స్ అయితే మనకు కావాల్సినవి ఏంటి, సో యాజ్ పర్ ది గివెన్ డేటా, ఫ్రమ్ ది గివెన్ డేటా ఒరిజినల్ ఏరియా. సో మనకి ఇచ్చింది డయామీటర్ ఏమో 20 mm డయామీటర్ రాడ్. సో అది ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, 14.2 mm డయామీటర్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. అక్కడ లోడ్ వచ్చేసరికి 31.4 kN లోడ్ వచ్చేసరికి 31.4 kN లోడ్. సో కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు determine the original area. So original area A1 that equal to pi d square by 4 that equal to pi into original diameter, that nothing but small d. So 20 whole square divided by 4 that equal to 314 mm square. That is the original area. And stress yet 31.4 kN load. సో యాక్చువల్లీ లోడ్ ఇచ్చింది యాజ్ పర్ ది అబ్జర్వేషన్స్ 31.4 kN లోడ్. సో ఆ 31.4 kN లోడ్ దగ్గర స్ట్రెస్ వాల్యూ ఎంత, సో ఆ స్ట్రెస్ ఫార్ములా ఈజ్ లోడ్ బై ఏరియా. సో 31.4 into 10⁻³ డివైడెడ్ బై ఏరియా. సో ఒరిజినల్ ఏరియా ఎంత 314. సో రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే సో స్ట్రెస్ వాల్యూ ఈజ్ 100 N/mm². సో స్ట్రెస్ వాల్యూ at 31.4 kN load is 100 N/mm². So coming to the strain at 31.4 kN load. So 31.4 kN load దగ్గర స్ట్రెస్ ఏమో 100 N/mm² వస్తే 31.4 kN లోడ్ దగ్గర స్ట్రెయిన్ వాల్యూ ఎంత వస్తుంది, సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ ఎంత అన్నాడు, extension gauge at a load of 31.4 kN that equal to 0.1. So change in length is 0.1 divided by original length. So original length is nothing but gauge length that equal to 200 mm. So 0.1 divided by 200 nothing but 0.0005. This is the strain at 31.4 kN load. So coming to the major calculation,
First of all, we have to find the Young's modulus. So Young's modulus, so formula for the Young's modulus is stress by strain. So stress nothing but 100 divided by strain 0.0005, that equal to 2 into 10 power 5 Newton per mm square. So this is the Young's modulus. So yield stress, so yield stress then nothing but yield load divided by area. So yield stress equal to yield load divided by area. So yield load is nothing but 88 kilonewton. So 88 is in kilonewtons. So coming to the newtons, 88 into 10 power 3, that is divided by 314, nothing but original area, that equal to after calculation the yield stress is 280.25 Newton per mm square. So this is the yield stress. And ultimate stress nothing but ultimate load by area. So the ultimate load as per the observations is 132 kilonewton. సో 132 వచ్చేసరికి కిలో న్యూటన్స్లో ఉంది కాబట్టి 132 ఇంటూ 10 పవర్ 3 ఇన్ న్యూటన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియా, దట్ ఈక్వల్ టు 314, దట్ ఈక్వల్ టు 420.38 Newton per mm square. That is the ultimate stress. And for breaking stress, the formula for the breaking stress is breaking load divided by area. So as per the observations, the breaking load is 92 kilonewton. So 92 is in terms of kilonewtons. So 92 into 10 power 3 in Newton divided by area, that equal to 314, that equal to 292.99 Newton per mm square. So this is the breaking stress. So last percentage elongation. So formula for the percentage elongation is total extension divided by original length into 100. So total extension divided by original length into 100. So as per the observations, the total extension value is 54 mm. So 54 divided by gauge length, nothing but original length, that equal to 200 mm. So 54 divided by 200 into 100. So the percentage elongation is 27%. So last and final, the percentage reduction in area. So percentage reduction, so ఏరియాలో పర్సంటేజ్ ఎలాంగేషన్ ఏమో 27% ఉంటే ఏరియా పర్సంటేజ్ వైజ్గా ఎంత రిడక్షన్ అనేది జరిగింది. సో అది లాస్ట్ అండ్ ఫైనల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో ఫర్ దట్ we want diameter of the rod at failure. So actually as per the observations, diameter of the rod at failure is 14.2 mm. So find area of cross section, nothing but A2. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే 20 mm డయామీటర్ బార్కి ఏరియా కనుక్కున్నాం. సో మనకి ఇక్కడ ఏంటి ఫెయిల్యూర్ అయింది ఎక్కడ 14.2 mm డయామీటర్ దగ్గర. సో దాని ఏరియా ఈజ్ టేకెన్ యాజ్ A2, that equal to pi into 14.2 whole square divided by 4, that equal to 158.37 mm square. So that is the second area, nothing but A2. So percentage reduction in area nothing but A1 minus A2 by A1 into 100. The formula for the percentage reduction in area is A1 minus A2 divided by A1 into 100. So A1 value is 314 mm square minus A2 value is 158.37 divided by A1. మా అక్కడ A1 కనిపించట్లేదు, పైన ఆల్రెడీ ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములాలో ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో 158.37 into 100. సో ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఈజ్ 49.56. సో 49.56 is the percentage reduction in area. So Young's modulus is 2 into 10 power 5 Newton per mm square and yield stress is 280.25 Newton per mm square. Ultimate stress is 420.38 Newton per mm square and breaking stress is 292.99 Newton per mm square and percentage elongation is 27 and percentage reduction is 49.56% in area. So these are the constants for the problem 8. So coming to the problem 9. So a copper rod of 20 mm diameter and 300 mm long undergoes an elongation of 0.5 mm and decrease in diameter
of 8.34 into 10 power minus 3 mm under a direct tensile load of 47.1 kilonewton. So determine the Young's modulus and Poisson's ratio of copper. సో మనకి ఇక్కడ ఈ 9th ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటంటే కాపర్ రాడ్ ఇచ్చాడు. సో ఆ కాపర్ రాడ్ యొక్క డయామీటర్ ఎంత అన్నాడు 20, నథింగ్ బట్ స్మాల్ డి, అండ్ దాని యొక్క లెంత్ ఏమో 300 mm అన్నాడు, అండ్ డెల్టా ఎల్ నథింగ్ బట్ ఎలాంగేషన్. సో ఎలాంగేషన్ వచ్చేసరికి 0.5 అండ్ డిక్రీజ్ ఇన్ డయామీటర్ నథింగ్ బట్ డెల్టా డి. సో డిక్రీజ్ ఇన్ ఎలాంగేషన్ వచ్చేసరికి ఏమో లెంత్ వైజ్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి డెల్టా ఎల్ వాల్యూ. సో డిక్రీజ్ ఇన్ డయామీటర్, సో డయామీటర్ వైజ్గా కొంత వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. సో వాల్యూ వచ్చేసరికి 8.34 into 10 power minus 3. సో డైరెక్ట్ టెన్సైల్ లోడ్, సో లోడ్ వచ్చేసరికి 47.1 kilonewton. సో నథింగ్ బట్ 47.1 into 10 power 3 Newton. So this is the given data. So from that given data we want to calculate the Young's modulus of the copper rod and Poisson's ratio of the copper rod. So Young's modulus is nothing but stress by strain. So stress formula for the stress is force by area. So force is nothing but 47.1 into 10 power 3 divided by area. So area is nothing but the diameter for the copper rod is 20 mm. So from that the substituting the value of D, the area is 314 and stress value is 47.1 into 10 power 3 divided by 314, that equal to 150. So Young's modulus to stress value వచ్చేసరికి 150 Newton per mm square. So strain, so formula for the strain is change in length by original length. So change in length anta delta L 0.5 divided by original length 300. So strain value is 1.667 into 10 power minus 3 mm. So ఈ stress value, ఈ strain value ni Young's modulus లో substitute చేస్తే after calculation 89.82 into 10 power 3 Newton per mm square. So this is the value of Young's modulus. So coming to the Poisson's ratio, formula for the Poisson's ratio is lateral strain by longitudinal strain. So lateral strain అంటే డయామీటర్ వైజ్గా కన్సిడర్ చేసుకుంటారు అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వచ్చేసరికి లెంత్ వైజ్గా కన్సిడర్ చేసుకుంటారు. సో ఫార్ములా ఫర్ ది లాటరల్ స్ట్రెయిన్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో డెల్టా డి బై క్యాపిటల్ డి. సో డెల్టా డి వాల్యూ ఎంత 8.34 into 10 power 3 as per the given data, that equal to divided by cap small d. So original dimension value ante original diameter of value 20. So after calculation the lateral strain value is 4.17 into 10 power minus 4. So that is the lateral strain. And coming to the longitudinal strain, the formula for the longitudinal strain is change in length by original length. So change in length is nothing but delta L, that equal to 0.5 divided by original length L, that equal to 300. So after calculation 1.667 into 10 power minus 3 mm, that is the longitudinal strain. So Poisson's ratio formula is lateral strain by longitudinal strain, that equal to 1 by m, that equal to 4.17 into 10 power minus 4 divided by 1.667 into 10 power minus 3. So ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 0.249, that equal to 0.25. The Poisson's ratio is 0.25. Yesterday క్లాస్లో Poisson's ratio ఫార్ములా చెప్పేటప్పుడు స్టీల్ వాల్యూ పాయిజన్స్ రేషియోకి వేరీ అవుతుంది అని చెప్పా. సో అది ఈక్వల్, సో 0.25. సో ద ప్రాబ్లమ్ ఈజ్ correct and the answer for the Poisson's ratio for the steel is also correct. So this is the 9th problem solution. And coming to the 10th problem, here we have to find the inside diameter of the tube. So the given data is a steel tube 1.8 meters long and of metal thickness 5 mm. సో దీంట్లో వచ్చేసరికి లెంత్ ఇచ్చాడు, థిక్నెస్ ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్ యొక్క ఇన్సైడ్ డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ ద యాక్సియల్ లోడ్ ఈజ్ 24 kilonewton and permissible stress for the steel is 140 megapascal and the maximum permissible strain is 0.0004.
and Young's modulus of the material is steel tube. So Young's modulus is 200 GPa. So this is the given data. So see the figure. సో స్మాల్ డి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్మాల్ డి మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే లెంత్ ఇచ్చాడు అండ్ థిక్నెస్ ఇచ్చాడు. సో థిక్నెస్ ఈక్వల్ టు 5 mm. సో 5 mm కాబట్టి ఓవరాల్ డయామీటర్, సో ఎక్స్టర్నల్ డయామీటర్ దట్ ఈక్వల్ టు d ప్లస్ 2t. యాక్చువల్లీ ఫార్ములా ఈజ్ d ప్లస్ 2t అని అంటే ఇంటర్నల్ డయామీటర్ ప్లస్ లెఫ్ట్ సైడ్ థిక్నెస్ రైట్ సైడ్ థిక్నెస్ కాబట్టి 2 థిక్నెస్లు ఉన్నాయి కాబట్టి d ప్లస్ 2t. సో థిక్నెస్ t వాల్యూ 5. సో d ప్లస్ 2 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు క్యాపిటల్ D ఈక్వల్ టు స్మాల్ d ప్లస్ 10. సో దిస్ ఈజ్ ది ఎక్స్టర్నల్ డయామీటర్. సో లెట్ external diameter is capital D and internal diameter is small d. So capital D value is d plus 10 mm square. Safe permissible stress is sigma 140 Newton per mm square and axial pull P 24 kilonewton and maximum permissible strain sigma is or small e that equal to 0.004. So actually safe permissible stress nothing but sigma equal to అంటే stress is equal to load by area. సో యాక్చువల్లీ మనకు కావాల్సింది డయామీటర్ కాబట్టి ఏరియాని లెఫ్ట్ సైడ్కి ఉంచేస్తే p బై సిగ్మా. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సిగ్మా వచ్చేసరికి ఏరియా ప్లేస్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఏరియా దట్ ఈక్వల్ టు p బై ఏ. యాక్చువల్లీ వాల్యూ ఫర్ ది p ఈస్ 24 into 10 power 3 divided by sigma 140 that equal to 171.42 mm square. So area value for whole section is 171.42 mm square, but we know the formula for the area for the hollow circular steel tube. So nothing but pi by 4 into capital D square minus small d square. So ఈ రెండు ఇక్కడ 171.42 mm ఏరియా అండ్ ఈ ఫార్ములా ఈ రెండిటి ఏరియాస్ని ఈక్వల్ చేస్తే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది d value. So the d value is 5.91 mm square. So actually for in the problem we have to find the inside diameter of the tube. So the inside diameter of the tube is 5.91 mm square. సో ఇంటర్నల్ డయామీటర్ స్మాల్ d వచ్చింది కాబట్టి ఈ స్మాల్ డీని తీసుకొని వెళ్ళి క్యాపిటల్ డీలో సబ్స్టిట్యూట్ చేస్తే సో క్యాపిటల్ D అని అంటే 5.91 ప్లస్ 10 15.91 ఈజ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్. సో దట్ ఈస్ ద 10th problem. And coming to the 11th problem, 11th problem is a rod of 25 mm diameter and 1000 mm long is subjected to a gradual axial pull of 2.5 kilonewton. So calculate the stress, strain and energy stored. So if E equal to 2.1 into 10 power 5 Newton per mm square. యాక్చువల్లీ మనకి రాడ్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, దాని యొక్క లెంత్ ఇచ్చాడు, దానికి యాక్సియల్ లోడ్ అనేది అక్కర్ అవుతుంది. సో ద రాడ్ ఈ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ లోడ్. సో ఆ లోడ్ ఇచ్చాడు. సో యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు. సో ఆ యంగ్స్ మాడ్యులస్ అనేది ఇచ్చిన తర్వాత కూడా ఆ రాడ్ యొక్క స్ట్రెస్ అనేది ఎంత ఉంది, స్ట్రెయిన్ అనేది ఎంత ఉంది, అసలు యాక్చువల్లీ దాంట్లో ఎనర్జీ అనేది ఎంత స్టోర్ అయ్యింది అని చెప్పి బై యూజింగ్ ద ఫార్ములాస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో గివెన్ డేటా small d equal to 25 mm and L equal to 1000 mm and load P equal to 2.5 kilonewton that equal to 2.5 into 10 power 3 Newton. So Young's modulus E equal to 2.1 into 10 power 5 Newton per mm square. So we know the formula for the stress that equal to force by area. So force value is 2.5 into 10 power 3 divided by area. So area for the rod. So actually we know the diameter. So by knowing the diameter of the rod we find out the value of the area. So that is pi into 25 whole square divided by 4 that equal to 490.87 mm square. So substituting the area value in stress formula. So 2.5 into 10 power 3 divided by 490.87 that equal to 5 Newton per mm square. So that is the stress for the rod. And strain, for calculating the strain we know the Young's modulus
So Young's modulus is nothing, Young's modulus value is 2.1 into 10 power 5 Newton per mm square. So Young's modulus that equal to stress by strain, substituting the Young's modulus value and stress value. So by substituting the stress value and Young's modulus value, we find out the strain value. So strain value is 2.3 into 10 power minus 5. So this is the strain value. So no units for the strain. So stress units is Newton per mm square. So and last and final we have to find the energy stored. So energy stored, that is formula for the energy stored is sigma square divided by 2E into volume, ohm, denoted by the ohm. So sigma is nothing but stress, E is nothing but Young's modulus, so volume is nothing but area into length. సో ఈ స్ట్రెయిన్ ఎనర్జీలో మనకి వాల్యూస్ అన్ని తెలుసు. సో స్ట్రెస్ వాల్యూ ఈజ్ 5 డివైడెడ్ బై 2 ఇంటూ ఈ వాల్యూ అని అంటే 2.1 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ ఏరియా. సో ఏరియా ఈజ్ 490.87 ఇంటూ లెంత్ దట్ ఈక్వల్ టు 1000. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే 29.21 న్యూటన్ mm square. So this is the value for the strain. సో స్ట్రెస్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక 10 ఎగ్జాంపుల్స్ అనేవి మీకు 2 క్లాసెస్లో అయిపోయినాయి. సో తర్వాత ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యొక్క రిలేషన్షిప్. సో మనకి టర్మ్స్ నేర్చుకునేటప్పుడు ఇప్పటిదాకా వచ్చేసరికి యంగ్స్ మాడ్యులస్ అనే టర్మ్ అనేది వచ్చింది, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అనే టర్మ్ వచ్చింది, బల్క్ మాడ్యులస్ వచ్చింది, పాయిజన్స్ రేషియో వచ్చింది. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ ఈ and modulus of rigidity is denoted by the letter N or G, and bulk modulus is denoted by the letter K, and Poisson's ratio is denoted by the letter sigma. So these are the 4 elastic constants. So elastic constants ఇవి 4. సో రెండు వాల్యూస్ కనుక మనకి ఈ రెండు కాన్స్టెంట్ వాల్యూస్ కనుక మనకు తెలిస్తే రిమైనింగ్ 2 కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే మనకి ఇక్కడ 4 రిలేషన్షిప్స్ అనేవి ఇచ్చాడు. సో ఆ 4 రిలేషన్షిప్స్ని బట్టి మనము రిమైనింగ్ 2 ఎలాస్టిక్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద ఫస్ట్ రిలేషన్షిప్ ఈజ్ between the Young's modulus of rigidity and Poisson's ratio. So the first relation is E equal to 2 into 1 plus sigma. So E is Young's modulus, N ante modulus of rigidity, and sigma is the Poisson's ratio. So the first relationship is capital E equal to 2n into 1 plus sigma. So coming to the second relationship, so the second relationship is in between Young's modulus, bulk modulus, and Poisson's ratio. So the second relation is in between the 3 elastic constants. So the relation is capital E equal to 3k into 1 minus 2 sigma. So this is the second relationship. And coming to the third relationship, this is that the third relationship is in between Young's modulus, modulus of rigidity, and bulk modulus. So the relation is capital E equal to 9kn by n plus 3k. So this is the third relationship. And coming to the last and final fourth relationship, the relationship is in between n, k, sigma. So the relation is sigma equal to 3k minus 2n by 6k plus 2n. So these are the 4 relationships between the elastic constant. So the first relationship is E equal to 2n into 1 plus sigma, and second one is E equal to 3k into 1 minus 2 sigma, and third one is E equal to 9kn by n plus 3k, and fourth one is sigma equal to 3k minus 2n by 6k plus 2n. So this is the relationships between the elastic constants. So the further class is continued. So the further topics is continued in the next class.